తవ్వుకుంటూ పోతే ఇంకో ఏనుగు కనిపిస్తది. ఇలాంటి కాన్సెప్ట్ బుక్కుల్లో పెట్టుకొని ఈడు ఏదో పెద్ద సైన్స్ మేధావిలాగా ఒక వీడియో తీసుకొని, ఒక ఫ్రీగా దొరికే ఒక వీడియోని తీసుకొని, దాన్ని ఈడు మహత్తరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. ఈడు ఎక్స్‌ప్లెయిన్ చేసింది క్రిస్టియన్‌కి కౌంటర్ ఇచ్చినందుకు కాదు. హిందూ గ్రంథాలు ఏం చెప్తున్నాయి అన్న కాన్సెప్ట్ అనమాట. ఒక్కసారి వినండి. దీన్ని ముందు పెడతాను. ఈ వీడియో అటు ఇటు వెళ్తుంటామండి మనం. ఒకసారి ఫర్‌గివ్ మీ. ఇది పక్కకు పెడతాను. ఇది అంతా కలిసి చిన్న ఒక యూనివర్స్. ఇది తెలియకుండా ఎంతుందో తెలియదు మనకి. అరే యూనివర్స్ కాదురా యూనివర్స్. భూమి మీద వెళ్ళలేడా ఎంత పెద్ద విశ్వాన్ని, ఇది తెలియకుండా ఎంతుందో తెలియదు మనకి. డౌటే. ఇది అంతా కలిసి చిన్న ఒక యూనివర్స్. అది ఒక చిన్న యూనివర్స్ అంట. ఇది ఏదో ఈనింది అనుకుంటున్నాడు. ఒక సరేరా యూనివర్సే కాసేపు పెడదాం. ఇది తెలియకుండా ఎంతుందో తెలియదు మనకి. ఇప్పుడు చెప్పండి, భూమి మీద వెళ్ళలేడా ఎంత పెద్ద విశ్వాన్ని యూనివర్స్ని చేసిన దేవుడు వచ్చి భూమి మీద వెళ్ళలేడా? ఇజ్రాయెల్లో పుట్టాడా? నేను ఇజ్రాయెల్ దేవుణ్ణి నన్ను పూజించండి అని చెప్పి అనగా తిరిగాడా? అదిరా విన్నారా? ఇదొక పాయింట్ అనమాట. అంటే పక్కోడు మత గ్రంథంలో తప్పులు ఎతకరా అంటే ఈ బఫూన్ గాడు పక్కోడు గ్రంథంలో అన్ని రకాలు ఏరేస్తాడనమాట. ఏంటి తప్పులు? నన్ను పూజించండి. ఇప్పుడు ఏ దేవుడు నన్ను పూజించండి అన్నాడో ఒకసారి చూసుకొని మళ్ళీ పక్క దారి కాసేపు పక్కన ఉంటారు అలా కర్ణకరగా. నువ్వు అలా కాసేపు రెస్ట్ తీసుకో. నేను మళ్ళీ బ్యాక్ వస్తాను. ఓకే. అది ఎక్కడ చూపిస్తానంటే మీకు జాగ్రత్తగా వినండి. ఇది భగవద్గీత 9వ అధ్యాయానికి వెళ్దాం కాసేపు. మనం అటు ఇటు తిరుగుతూ ఉంటామండి. ఇటు తిరిగినట్టుగానే మనకి ముందు భగవద్గీత. జాగ్రత్తగా ఈ శ్లోకం ఒకటి చూడండి. భగవద్గీత శ్లోకం ఇది చూసారా? మన్మనా భవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ ఆత్మానం మత్పరాయణః. పార్థ నాయందు మనస్సు లగ్నము చేసి ఎల్ల కాలముల యందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించితేవేని నన్నే పొందగలవు. ఇక్కడేం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు? రై కొనగొర్రె జాగ్రత్తగా నువ్వే కొనగొర్రెగా నువ్వును అరే గొర్రెల్లారా అన్నావు కదా మీ ఫాలోవర్స్ వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా అంటారా. ఇక్కడ ఎవరు ఎక్సెప్షన్ లేరండి. మనమేమి మనం బైబిల్కి ఏమి ఫేవరిజం చూపించి చేయట్లేదు. ఆడు బైబిల్ని విమర్శించినందుకు మనం చేయట్లేదు. ఈడు ఆడి హిందూ గ్రంథాల్లోని అసలు పక్కోడు దేవుడు నన్ను పూజించు అన్నాడు. అదోసారి పెడతానండి. ఇప్పుడు ఒకసారి ఇజ్రాయెల్ దేవుడు ఎంత పెద్ద విశ్వాన్ని యూనివర్స్ని చేసిన దేవుడు వచ్చి భూమి మీద వెళ్ళలేడా? అదేరా, ఎంత పెద్ద విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఏం చేశాడంటే వచ్చి అడుక్కుంటున్నాడు అనమాట. నన్నే పూజించు, నన్నే నమస్కరించని. ఒకసారి చూసేసి అది కూడా. ఇజ్రాయెల్లో పుట్టాడా? నేను ఇజ్రాయెల్ దేవుణ్ణి నన్ను పూజించండి అని చెప్పి అనగా తిరిగాడా? అన్నాడు రా, నన్ను పూజించండి అన్నాడు రా బాబు. ఇక్కడ ఉంది క్లియర్గా చూపిస్తానండు. ఇది చూడండి. ఇదేంటంటే ఇది మన ఘంటసాల గారి వర్షన్ అనమాట. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇది మన్మనా భవ మద్భక్తో మద్యాది మాం నమస్కురు అంటే మన్మనా నాయందే మనస్సు గలవాడును, మద్భక్త అంటే నా భక్తుడును, మద్యాది నన్నే పూజించువాడును. మీరు చెప్తున్నాడు ఇక్కడ, విన్నాడు కదా. నన్నే పూజించు అన్నాడు రా. ఇక్కడ చూడు, మాం నన్నే నమస్కరింపుము. ఓకే, నన్నే నమస్కరింపుము, నన్నే పూజించువాడును. అర్థమైంది ఇక్కడ క్లియర్గా. శ్రీకృష్ణుడు క్లియర్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నాయందే మనస్సు గలవాడును, నా భక్తుడును, నన్నే పూజించువాడును అగుము, నాకు నమస్కరింపుము, లేదంటే నీ కొంటదరా పొట్టుడా అన్నాడు అనమాట. ఇక్కడ ఎవరు పొట్టాడు? అర్జునుడు. అర్జునుడికి ఏం చెప్తున్నాడు? ఒరే, నాయందే మనస్సు గలవాడువును, నా భక్తుడును, నన్నే పూజించువాడువును అగుము. ఓకే, కన్వర్ట్ చేస్తాడు ఇక్కడ క్లియర్గా. నాకు నమస్కరింపుము. మరేమన్నాడరా? ఎంత పెద్ద యశ్వాన్ని సృష్టించినాడా అంట, నన్నే పూజించన్నాడా? సరే, ఇది కొద్దిగా వినేద్దాం. ఇది చెప్పింది ఇది అక్కడ పక్కన పెడదాం ఇలాగా. ఓకేరా, అదైపోయింది కదా. ఇదనమాట. ఇలాంటిది ఇంకో శ్లోకం ఉంది, అది ఎప్పుడు తీస్తాను, కంగారు ఏం లేదు. అలాంటిది ఇంకో శ్లోకం ఉంది, అది కూడా పెడతాను. అది ఎప్పుడు వద్దు, అది చాలా టైం వేస్ట్ అవుతుంది. గివ్ 1 సెకండ్ అండి.